హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక సింపుల్ ఆలూ ఫ్రై చూసేద్దామా? ఆలు నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? దీనికోసం ఫస్ట్ ఒక 4 ఆలుగడ్డలు తీసుకొని పొట్టు తీసేసి వాటర్‌లో వేసి పెట్టుకోండి. వీటిని సన్నగా తరిగి మళ్ళీ వాటర్‌లో వేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు, ఇంకా 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్‌లో బాండీ పెట్టుకొని దాంట్లో 1½ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపటమన్న తర్వాత ఆనియన్స్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని వాటిలో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా మంచిగా ఉడకనివ్వాలి. ఆలు ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మిక్స్ చేసి పచ్చివాసన పోయేదాకా ఆలుని బాగా ఉడకనివ్వాలి. కారం ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇవన్నీ కొద్దిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.